కలెక్టర్ కావాలనుకునే వాళ్ళు చాలామందే ఉంటారు. కానీ జీతం తీసుకోకుండా ఆ ఉద్యోగం చేయాలనే లక్ష్యం పెట్టుకున్న వాళ్ళ గురించి ఎప్పుడైనా విన్నారా? వినకపోతే ఛత్తీస్గఢ్ కేడార్ అధికారి అమిత్ కటారియా గురించి తెలుసుకొని తీరాల్సిందే. హర్యానాలోని గుడ్గావ్కు చెందిన అమిత్ తండ్రి రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఆస్తులెన్నో కూడబెట్టి అతని తన వ్యాపార సామ్రాజ్యానికి కొడుకుని వారసుని చేయాలనుకుంటే అమిత్ మాత్రం కలెక్టర్ అవ్వాలనుకున్నాడు. ఐఐటి ఢిల్లీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశాడు. 2003లో సివిల్స్ రాసి మొదటి ప్రయత్నంలోనే 18వ ర్యాంకు సాధించాడు. శిక్షణ పూర్తయ్యాక బస్తార్లో పోస్టింగ్ వచ్చింది. తండ్రి ఇచ్చిన ఆస్తులుండగా ప్రభుత్వం నుంచి జీతం తీసుకోకూడదని ముందే నిర్ణయించుకున్నాడు. పని చేసినంత కాలం కేవలం ₹1 మాత్రమే జీతం తీసుకుంటానని, మిగతా ఎలాంటి అలవెన్సులు వద్దని ప్రభుత్వానికి తెలియజేశాడు. ప్రస్తుతం ఛత్తీస్గఢ్ కేడారి అధికారిగా కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న అమిత్ భార్య పైలట్. ఆమె కూడా తన సంపాదనను పోటీ పరీక్షలు రాసే పేద విద్యార్థుల శిక్షణకు ఖర్చు పెడుతోంది. అలానే సమాజం మనకేం ఇస్తుందని కాకుండా సమాజానికి మనమేం ఇస్తున్నామనే కోణంలో ఆలోచించమని యువతకు సందేశాన్ని ఇస్తున్నారు. జై హింద్.